హలో అండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్‌సి హాస్పిటల్. మీకందరికీ తెలిసిందే హెచ్ఆర్‌సి హాస్పిటల్ ఈజ్ ఎ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రిమటాలజీ ప్రాబ్లమ్స్. సో, ఈ మధ్య చాలామంది మాకు అడుగుతున్నారు. రిమటాయిడ్ ఆర్థరైటిస్‌కి కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి కదా డాక్టర్ గారు. ప్లస్ ఈ మధ్య మా బంధువులు, మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నారు రిమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ కోసము. ఇవి తీసుకుంటే వాళ్ళకి చాలా బాగా క్యూర్ అయింది. వాళ్ళు నడుస్తున్నారు. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఒకప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా బెటర్‌గా ఉన్నారని. సో, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి గత కొన్ని సంవత్సరాలలో వచ్చిన కొత్త ట్రీట్మెంట్స్ ఏంటి? అసలు ఈ డిజీజ్ అనేది దీని క్లినికల్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది? అంటే డిఫరెంట్ ఇండివిడ్యువల్స్‌లో ఎలాగా బిహేవ్ చేస్తుంది ఈ డిజీజ్? ప్లస్ ఇంకొకటి దీనికి అలోపతిక్ సైన్స్‌లో మనం వాడే ట్రీట్మెంట్స్ రకరకాల స్టేజెస్‌లో మనం ఇచ్చే మెడిసిన్స్ ఏంటి? ఇవన్నీ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి మనం అలోపతిక్ సైన్స్‌లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఎలా డిజైన్ చేస్తాం? సో, ఇది తెలుసుకోవడానికి మనం ముందుగా ఈ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ కానీ, రికమెండేషన్స్ కానీ మనకి ఎక్కడి నుంచి వస్తాయనేది తెలుసుకోవాలి. సో, ప్రపంచవ్యాప్తంగా 2 పాపులర్ సంస్థలు ఉన్నాయి. ఒకటి అమెరికన్ కాలేజ్ ఆఫ్ రిమటాలజీ అంటాము. ఇంకోటి యూరోపియన్ లీగ్ అగైన్స్ట్ రుమటిజం అంటే యూలార్ అంటాం. ఈ 2 సంస్థలు ఏం చేస్తూ ఉంటాయంటే ప్రతి 3-4 సంవత్సరాల్లో జరిగిన రీసెర్చ్‌ని వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అనాలిసిస్ చేసేసి దాంట్లో బెస్ట్ ఆఫ్ ది రీసెర్చ్‌ని తీసుకొని మనకి కొన్ని రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు. వీటినే గైడ్లైన్స్ అంటూ ఉంటాం. సో, 2021లో ఏసీఆర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్కి ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. అట్లనే యూరోప్ సంస్థ యూలార్ వాళ్ళు 2022లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. సో, వీళ్ళు ఆయా రీజన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రీసెర్చ్ని బట్టి వాటిని పరిగణకు తీసుకొని మనకి కొన్ని గైడ్లైన్స్, రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ అనేది ఒక పేషెంట్ అనేవాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఫస్ట్ డయాగ్నోసిస్ అయినప్పుడు దానికి ఏ మెడిసిన్ మొదలు పెట్టాలి, ఫస్ట్ స్టేజ్లో మెడిసిన్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి ఎన్ని రోజులు ఫాలోఅప్ చేయాలి, సో వాళ్ళకి ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ అనేది రాకపోతే నెక్స్ట్ ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఇన్ కేస్ కొంతమందిలో ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సూట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక ఆల్గోరిథం లాగా, ఒక ప్రోటోకాల్ లాగా వీళ్ళు ఇస్తూ ఉంటారు. సో, వీటిని ఆల్మోస్ట్ ఈ 2 సంస్థలు, ఈ 2 అసోసియేషన్స్ ఇచ్చిన గైడ్లైన్స్ని మిగతా వేరే వేరే జాగ్రఫిక్ రీజన్స్లో ఉన్న వాళ్ళు, అంటే మనకి ఇండియాలో ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ అని ఉంటుంది, ఏషియా పసిఫిక్ మొత్తానికి యాప్లర్ అని ఉంటుంది, అలానే సౌత్ అమెరికాలో ఒకటి ఉంటుంది. ఇలా డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ అసోసియేషన్స్ ఏం చేస్తాయంటే వాటిని ఫర్దర్గా అనాలిసిస్ చేసేసి వాళ్ళ జాగ్రఫిక్ ఏరియాకి, వాళ్ళ ఎథనిక్ పాపులేషన్కి ఎలా అయితే బాగుంటుందో ఫర్దర్ రికమెండేషన్స్ ఇస్తారు. సో, ఇలా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేటివి ప్రతి 4 to 5 ఇయర్స్కి కొత్తగా డెవలప్ అయిన రీసెర్చ్ని బట్టి, కొత్తగా వచ్చిన మెడిసిన్స్ని బట్టి కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. సో, ప్రస్తుతము ఉన్న రీసెర్చ్, రికమెండేషన్స్, గైడ్లైన్స్ ఎలా ఉన్నాయంటే ఏదైనా ఒక పేషెంట్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఫస్ట్ మనం డయాగ్నోసిస్ చేస్తే కామన్గా యూజ్ చేసే డిజీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్ మెథోట్రెక్సేట్ అంటాం. సో, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీకు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫస్ట్ డయాగ్నోజ్ అవ్వగానే యూజ్ చేసే మెడిసిన్ ఏదైతే ఉందో మెథోట్రెక్సేట్, ఇది కనుక్కున్నది దీంట్లో ఈ డ్రగ్ డెవలప్మెంట్లో మనకి చాలా కాంట్రిబ్యూషన్స్ చేసిన శాస్త్రవేత్త ఎవరో కాదు, మన ఇండియన్ శాస్త్రవేత్తనే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. సో, మన తెలుగు శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఈ మెథోట్రెక్సేట్ అనే డ్రగ్ డెవలప్మెంట్లో చాలా కీలక పాత్ర పోషించారు. సో, ఇప్పుడు ఈ డ్రగ్ అనేది, ఈ మెడిసిన్ అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని యాంకర్ డ్రగ్ అంటాం. సో, ఎవరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినా కూడా ఫస్ట్ చాయిస్ వరల్డ్ వైడ్ ఇదే మెడిసిన్ ఉంటుంది. సో, మెథోట్రెక్సేట్ ఫస్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ మెడిసిన్ యూజ్ చేసే ముందు కూడా డాక్టర్స్ ఈ మెడిసిన్ మనకి సూట్ అవుతుందా లేదా, సో ప్లస్ మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఇది ఇవ్వచ్చా లేదా అని అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. సో, ఇది ప్రెగ్నెన్సీకి కంపాటబుల్ కాదు కాబట్టి యంగ్ విమెన్ ఎవరికన్నా సపోజ్ ఈ డిజీజ్ వస్తే వాళ్ళు ఈ మెడిసిన్ యూజ్ చేయకూడదు. అలానే కొంతమందికి రకరకాల కాంప్లికేషన్స్ కానీ, లివర్ డిజీజెస్ కానీ, కిడ్నీ డిజీజెస్ కానీ ఆల్రెడీ ఉండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే వాళ్ళలో కూడా ఈ మెడిసిన్ అనేది మనము వాడము, వేరే ఆల్టర్నేటివ్స్ చూస్తూ ఉంటాం. సో, ఇలా కొన్ని పర్టికులర్ ఈ మెడిసిన్ వాడాలి, బట్ ఎవరిలో వాడచ్చు, ఎవరిలో వాడకూడదు, ఎంత డోస్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకి ఈ రికమెండేషన్స్లో ఉంటాయి. అది నిజం చెప్పాలంటే ఈ రికమెండేషన్స్ అనేటివి మనకి ఒక గ్రంథం లాంటి మాకు. సో, అవి గైడ్లైన్స్ క్లియర్గా చెప్తూ ఉంటాయి డాక్టర్స్కి ఎలా, ఏ స్టేజ్లో ఎలా వాడాలి. అందరూ అదే ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతూ ఉంటారు.
సో కొంతమందికి ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఒక 3 మంత్స్కి 6 మంత్స్కి మనం పీరియాడికల్గా బ్లడ్ టెస్టులు చేసుకుంటూ వాళ్ళ సిమ్టమ్స్ అనేటివి చెక్ చేసుకుంటూ ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. సపోజ్ మెథోట్రెక్సేట్ ఇస్తే వాళ్ళకి రెస్పాన్స్ రాలేదనుకోండి, మెథోట్రెక్సేట్ ఇస్తే వాళ్ళకి ఇంకా సిమ్టమ్స్ తగ్గట్లేదు అన్నప్పుడు సెకండ్ డ్రగ్ యూజ్ చేస్తాం మనం. సెకండ్ డ్రగ్లో మనం కామన్గా యూజ్ చేసేటే సల్ఫాసాలజిన్ కానీ, హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ, లెఫ్లోనమైడిన్, ఇలా డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మెడిసిన్ మెథోట్రెక్సేట్ ఇచ్చినప్పుడు 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ రెస్పాన్స్ రాకపోతే అడిషనల్ మెడిసిన్స్ యూజ్ చేసి డిజీజ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సో కొంతమంది పేషెంట్స్కి నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇనిషియల్గా మనము డిస్కస్ చేసుకున్నది ఈ మోనోసైక్లిక్ ప్యాటర్న్. అంటే వీళ్ళు చాలా త్వరగా రెస్పాండ్ అవుతారు. అంటే వీళ్ళకి డిజీజ్ రాగానే సపోజ్ ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తే సింపుల్ మెథోట్రెక్సేట్ తోటి రెస్పాండ్ అవుతూ ఉంటారు. కొంతమంది పాలిసైక్లిక్ ఉన్న వాళ్ళు మెథోట్రెక్సేట్ ఎలోన్ కానీ లేకపోతే కొన్ని కాంబినేషన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి రిఫ్రాక్టరీ డిజీజ్ ఉన్నవాళ్ళు 6 మంత్స్ అయినా కూడా మనం మెథోట్రెక్సేట్ రకరకాల కాంబినేషన్ డ్రగ్స్ ఇచ్చినా కూడా వాళ్ళకంత రెస్పాన్స్ రాదు. సో వీళ్ళకి రెస్పాన్స్ రానప్పుడు మనము ఈ అత్యాధునిక ట్రీట్మెంట్స్కి వెళ్తాం. సో ఫస్టే మనం ఈ లేటెస్ట్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో టార్గెటెడ్ సింథటిక్ డ్రగ్స్ అంటాము, బయోలాజికల్ డ్రగ్స్ అంటాము, ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మనము ఇనిషియల్ స్టేజెస్లో మనము జనరల్గా యూజ్ చేయం. మన రికమెండేషన్స్ ఇప్పుడు చెప్పవు ఫస్టే వీటిని యూజ్ చేయమని. సో మనము కొంతమందికి ఎవరికైనా 3 మంత్స్ కానీ 6 మంత్స్ వరకు కూడా రెస్పాన్స్ రాకపోతే ట్రీట్మెంట్కి, అప్పుడు చూస్ చేసే డ్రగ్స్ ఈ టార్గెటెడ్ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే బయోలాజికల్ డ్రగ్స్ అంటాం. సో మెథోట్రెక్సేట్ కొంతమందికి సూట్ అవ్వదు. మెథోట్రెక్సేట్ సూట్ అవ్వనప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కింద మనం లెఫ్లోనమైడ్ కానీ లేకపోతే జాక్ ఇన్హిబిటర్స్ కానీ స్టార్ట్ చేస్తూ ఉంటాం కొంతమందికి. మెథోట్రెక్సేట్ సూటబుల్ అయింది బట్ వాళ్ళు వాడుతున్నా కూడా రెస్పాన్స్ రానప్పుడు యూస్ చేసే మెడిసిన్స్ జాక్ ఇన్హిబిటర్స్ లేదా మనకి బయోలాజికల్ డ్రగ్స్ అంటాం, బయోలాజికల్ మెడిసిన్స్ అంటాం. సో జాక్ ఇన్హిబిటర్స్లో మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్న మెడిసిన్స్ బాగా ప్రాచుర్యం చెందిన మెడిసిన్, ఇప్పుడు ఇండియాలో రెగ్యులర్గా యూజ్ చేసే మెడిసిన్ టొఫాసిటనిబ్ అంటాం. సో ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే దీని రెస్పాన్స్ కూడా మనకి 15-20 డేస్ అంటే త్వరగా రావచ్చు అంటారు. 15 డేస్ 20 డేస్ 1 మంత్లో వీటికి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో టొఫాసిటనిబ్ కూడా ఒకసారి సూటబుల్ అవుతే మనకి డిజీజ్ కనుక తగ్గింది అంటే మిగతా మెడిసిన్స్ కూడా తగ్గించి టొఫాసిటనిబ్ మనం కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో కొంతమందికి సపోజ్ ఈ మెడిసిన్స్ కూడా ట్యాబ్లెట్స్ పరంగా వాడే రొమటాయిడ్ ఆర్థరైటిస్ మెడిసిన్స్ ఏవీ సూటబుల్ కానప్పుడు ఇంజెక్షన్స్ వాడతాం. సో ఈ ఇంజెక్షన్స్ని బయోలాజికల్ డ్రగ్స్ అంటాం. బయోలాజికల్ డ్రగ్స్ అని ఎందుకు అంటామంటే బేసికల్గా ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంజెక్షన్స్ మనం వాడేవి వీటిని సెల్స్ నుంచి తయారు చేస్తారు, అంటే లైఫ్ నుంచి తయారయ్యే ఇంజెక్షన్స్ కాబట్టి ఇవి ఒక రకమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ అనమాట. సెల్స్ నుంచి తయారయ్యే మెడిసిన్స్ కాబట్టి వీటిని బయోలాజిక్ మెడిసిన్స్ అని అంటూ ఉంటాం అనమాట. సో ఈ బయోలాజిక్ మెడిసిన్స్లో మనకి రుమటాయిడ్కి వాడే మెడిసిన్స్ ముఖ్యంగా మన దేశంలో బాగా పాపులర్గా మనం వాడే మెడిసిన్స్ 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో యాంటీ TNF డ్రగ్స్ అంటాము, ఇంకోటేమో యాంటీ IL-6 మెడిసిన్ అంటాము, ఇంకోటి B-సెల్ డిప్లీటింగ్ థెరపీ అంటాం. సో దీంట్లో యాంటీ TNF మెడిసిన్స్లో మనకి 2 రకాల మెడిసిన్స్ చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఒకటి ఎటనార్సెప్ట్ అంటాము, ఇంకొకటి అడలిమిమాబ్ అంటాం. సో ఎటనార్సెప్ట్ అనే మెడిసిన్ ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ వాడుతూ ఉంటాం. సో అడలిమిమాబ్ అనే మెడిసిన్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మనకి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కొన్ని మనకి డెవలప్డ్ నేషన్స్లో ఏం చేస్తారంటే ఈ బయాలజికల్ మెడిసిన్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు. అక్కడ చాలా మటుకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫండింగ్ ఉంటుంది, సో గవర్నమెంట్ సప్లై ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు వాడే అవకాశాలు ఉంటాయి. ఈ మెడిసిన్స్ మన దేశంలో ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్. అందుకంటే ఇప్పుడు ఎటనార్సెప్ట్ తీసుకుంటే ఈచ్ ఇంజెక్షన్ డోసు కొన్ని ప్లేసెస్ని బట్టి 5,000 నుంచి 7,000 8,000 వరకు కాస్ట్ ఉంటుంది. వారం తీసుకుంటూ ఉంటాం. అదే అడలిమిమాబ్ అనే ఇంజెక్షన్ కూడా మనకి 6,000 నుంచి 9,000 వరకు డిఫరెంట్ కంపెనీస్ని బట్టి డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి కాస్ట్ ఉంటుంటుంది. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకుంటూ ఉంటాం. సో ఆల్మోస్ట్ మనకి 3 నెలలకు వచ్చే ఖర్చు కాస్త నీకు 60,000 నుంచి 70,000 వరకు వెళ్తూ ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా మనకి అవుట్ ఆఫ్ ది పాకెట్ కొన్ని ఇన్సూరెన్సెస్లో ఒక్కొక్కసారి ఇవి కవర్ చేస్తాయి, కొన్ని కవర్ చేయవు. సో అందుకని సెల్ఫ్గా చాలా మటుకు మన దేశంలో పే చేయాలి కాబట్టి ఇవి ఎక్కువ రోజులు మన దగ్గర వాడడం అనేది కొంత సాధ్యపడదు. కొంతమంది వాడేవాళ్ళు కూడా ఉంటారు. సో మనం జనరల్గా వీటిని ఒక 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఇచ్చి డిజీజ్ బాగా సివియారిటీ అనేది తగ్గిపోయిన తర్వాత వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాం. కొంతమందికి వేరే మెడిసిన్స్ ఏది సూట్ అవ్వట్లేదు, ఓన్లీ ఇది మాత్రమే సూట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇది కొంచెం మనం ఎక్స్టెండెడ్ పీరియడ్లో ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ మెడిసిన్స్ అనేటివి కొంచెం లైక్ ఇంజెక్షన్స్ కాబట్టి కొంతమందికి వీటిలలో కూడా ఇప్పుడు లేటెస్ట్ ఎలా వచ్చాయంటే సెల్ఫ్ ఇంజెక్టర్స్. అంటే ఇప్పుడు మనకి పేషెంట్స్కి మనం ట్రైన్ చేస్తే వాళ్ళంతట వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు. సో అది కొంచెం కంఫర్ట్ ఉంటుంది మనకి.
ఇంకొక రకం ఇంజెక్షన్ ఏంటంటే యాంటీ IL-6 థెరపీ అంటాం, యాక్టెమరా అని అంటాం. ఈ మెడిసిన్ కొంతమంది వినే ఉంటారు. ఈ యాక్టెమరా మెడిసిన్ మనకి కోవిడ్లో కూడా యూజ్ చేశారు కొంతమందికి. ఇప్పుడు ఈ మెడిసిన్ యాక్చువల్గా ఒరిజినల్గా డెవలప్ అయింది రొమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్ చేయడం కోసము. కొన్ని సందర్భాలలో కోవిడ్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు రొమటాయిడ్లో కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఎలా అంటే మంత్లీ ఒక ఇంజెక్షన్ రూపంలో వస్తూ ఉంటుంది. ప్లస్ దీంట్లో సబ్క్యూటేనియస్ అంటే 15 రోజులకు ఒకసారి తీసుకునే ఇంజెక్షన్ రూపంలో కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఎక్కువ ప్రాచుర్యం చెందలేదు ఈ ఇంజెక్షన్. ఎక్కువగా వాడే ఇంజెక్షన్ ఎటనార్సెప్ట్ కానీ అడ్లిమాబ్ కానీ వాడుతూ ఉంటాము. ఇంకొక ఇంజెక్షన్ ఉంది, అది కూడా మనకి చాలా పాపులర్గా మనం చాలామంది రొమటాలజిస్టులు వాడుతూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి ఇస్తూ ఉంటాం. దీన్ని రెటోక్సిమాబ్ అని అంటూ ఉంటాము. ఇది 2 డోసెస్లో ఉంటుంది. ఇదేంటంటే ఇన్ఫ్యూషన్ మెడిసిన్. ఇందాక మనం విన్న ఎటనార్సెప్ట్ కానీ అడ్లిమాబ్ కానీ ఏంటంటే ఈ రెండు కూడా పేషెంట్ వాళ్ళంతటి వాళ్ళు తీసుకోవచ్చు. రెటోక్సిమాబ్ మాత్రం అలా తీసుకోలేము. రెటోక్సిమాబ్ మాత్రం హాస్పిటల్లో ఉంచి అడ్మిట్ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇన్ఫ్యూషన్ రూపంలో ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే రెటోక్సిమాబ్కి ఎటనార్సెప్ట్కి అడలిమాబ్కి డిఫరెన్స్ ఏంటంటే రెటోక్సిమాబ్ ఒకసారి ఇన్ఫ్యూషన్ ద్వారా మనం ఇచ్చినప్పుడు ఇది ఒక్కసారి తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 6 months to 1 year వరకు పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చాక మనము రెస్పాన్స్ అనేది మనకి 1 month కానీ 1.5 month కానీ తర్వాత రావచ్చు. వన్స్ ఒకసారి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇది మనకి 6 months to 1 year వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఒకవేళ అవసరం అయితే మళ్ళీ మనం టాప్అప్ డోసెస్ కానీ బూస్టర్ డోసెస్ లాగా కానీ 2 doses కాకుండా 1 డోస్ తీసుకోవచ్చు రెటోక్సిమాబ్. సో ఇది రెటోక్సిమాబ్ వల్ల ఉండే అడ్వాంటేజ్ కంపేర్ టు ఎటనార్సెప్ట్ కానీ అడ్లిమాబ్ కానీ. బట్ డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉంటాయి. రెటోక్సిమాబ్ లాంగ్ టర్మ్ పనిచేస్తుంది కాబట్టి కొంతవరకు దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా అది కొంచెం ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఉంటుంది, మన బాడీలో పర్సిస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఇంకొక ఇంజెక్షన్ ఉంటుంది రెమికేడ్ అని, అది కూడా మనం ఇన్ఫ్యూజన్ రూపంలో ఇస్తూ ఉంటాము. అది మనకి ఫస్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోస్ అనేది 15 days కానీ 1 month కానీ ఇస్తూ ఉంటాము. దాని తర్వాత సబ్సిక్వెంట్ డోసెస్ ఎవ్రీ 2 monthsకి ఇస్తూ ఉంటాం. సో ఇలా ఈ మెడిసిన్స్, ఈ బయాలజికల్ ఇంజెక్షన్స్ అనేటివి డిఫరెంట్ పీపుల్లో మనము లైక్ వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి మనం చూస్ చేస్తూ ఉంటాం. సో ఈ మెడిసిన్స్ అనేటివి జనరల్గా ఇప్పుడు ఫస్ట్ లైన్ థెరపీలో లేవు ఇవి. కానీ ఈ ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళకి రెస్పాన్స్ బాగా వస్తుంది. ట్రీట్మెంట్ పరంగా కూడా అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ లూపస్ కానీ మనం డీల్ చేసేవి. సో ఈ మెడిసిన్స్ అనేటివి కూడా ఈ రొమటాయిడ్ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్కి ఇస్తూ ఉంటాం కాబట్టి ఈ మెడికేషన్స్ అన్నిటికీ కూడా కొంత ఇమ్యూనిటీ సప్రెసింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అందుకనే ఈ మెడిసిన్స్ ఒకవేళ ఇవ్వాలి అంటే ఆ డాక్టర్కి, ఆ ఫిజిషియన్, ఆ చూసే వాళ్ళకి రొమటాలజిస్ట్కి పర్టికులర్గా ఈ మెడిసిన్స్ యూస్ చేయడంలో వాళ్ళకి హైలీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఏ పర్టికులర్ పేషెంట్కి ఇస్తే ఇది బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి ఇది ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది అన్ని ప్రోటోకాల్ ప్రకారం చెక్ చేసుకొని వాడుతూ ఉంటాం. ఇది జనరల్గా యూస్ చేసే మెడిసిన్స్ కాదు. కొంచెం ఇమ్యూనిటీ సప్రెస్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ కరెక్ట్గా సూటబుల్ అవుతే వాళ్ళకి రిజల్ట్స్, అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. చాలా సిగ్నిఫికెంట్గా పెయిన్ ఫ్రీ పీరియడ్ వస్తుంది. డిజీజ్ కూడా చాలా మటుకు రెమిషన్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రిటోక్సిమాబ్ అనే బయాలజికల్ ఇంజెక్షన్స్కి వచ్చే ఖర్చు మనకి 40-50 వేల నుంచి 70-80 వేల వరకు రావచ్చు. సో డిఫరెంట్ ఇది కూడా ప్లేసెస్ని బట్టి, హాస్పిటల్ని బట్టి, వాటి డిఫరెంట్ కంపెనీస్ని బట్టి కొంచెం ఛార్జెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్లిక్సిమాబ్ ఇంజెక్షన్ కూడా మనకి ఇంచుమించుగా ప్రతి 2 నెలలకి తీసుకుంటే ఒక్కొక్క డోసు 20,000 నుంచి 40,000 మధ్యలో కాస్ట్ వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ మనము రొమటాయిడ్ ఆర్థరైటిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లినికల్ ప్యాటర్న్స్ ఏంటి, ప్లస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో వాడే మెడికేషన్స్ ఏంటి, ఏదైతే డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్, సిమ్టమ్ మోడిఫైయింగ్ డ్రగ్స్, సప్లిమెంట్స్ అని చెప్పాము. ప్లస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో అలోపతిక్ సైన్స్లో మనము ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఎలా డిజైన్ చేస్తాము అంటే ACR రికమెండేషన్స్, యూలార్ రికమెండేషన్స్, IRA రికమెండేషన్స్, వీటి గురించి మాట్లాడుకున్నాం. ప్లస్ డ్రగ్స్ ఏంటంటే డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్లో మెథోట్రెక్సైట్, సల్ఫాసాలజైన్, లెఫ్లోనమైడ్ అని ఉంటాయి. సో టార్గెటెడ్ సింథటిక్ డ్రగ్స్ అంటే జాక్ ఇన్హిబిటర్స్, టోఫాసిటినిబ్ అని ఉంటుంది. ప్లస్ బయాలజికల్ మెడిసిన్స్లో మనకి అవైలబుల్ ఉన్న డ్రగ్స్ ఎటనార్సెప్ట్, అడలిమిమాబ్, రెటోక్సిమాబ్, టోస్లిసిమాబ్ అంటే యాక్టెమరా, ప్లస్ రెమికేడ్ అంటే ఇన్ఫ్లిక్సిమాబ్, వీటి గురించి తెలుసుకున్నాం. సో మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా ఏమైనా ఉంటే ప్లీజ్ మీ పోస్ట్ యువర్ కామెంట్స్. మన నెక్స్ట్ ఎపిసోడ్లో వాటినన్నిటిని కూడా వీల్ ట్రై టు అడ్రస్. సో మీకు ఇంకా వీటి గురించి ఫర్దర్ ఏమైనా సమాచారం కావాలి అనుకున్నా కూడా ప్లీజ్
ఇవి కామెంట్స్ పాస్ చేయండి, వాటి గురించి మీరు కామెంట్స్ రాయండి, వాటి గురించి మనం మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. ప్లస్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి. ఎందుకంటే రొమటాయిడ్ ట్రీట్మెంట్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. సో మేము వీఆర్ కమిటెడ్ టు లైక్ మీ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ మనం సాల్వ్ చేయడం, క్వశ్చన్స్కి అన్నీ మనం ఆన్సర్స్ మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో స్టే ట్యూన్ టు హెచ్ఆర్సీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.